మన టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంగ్రీ స్టార్ హీరోగా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న మన టాలీవుడ్ హీరో రాజశేఖర్ గారు. ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓ సాధారణ నటుడిగా ఆయన కెరియర్ని ప్రారంభించి ముందు నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలతోనూ, సపోర్టింగ్ ఆర్టిస్ట్గాను, విలన్గాను, ఆ తర్వాత హీరోగా ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే యాంగ్రీ మ్యాన్గా యాక్షన్ సీక్వెన్స్కి పెట్టింది పేరుగా టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక దశలో స్టార్ హీరోగా వరుస బ్లాక్ బస్టర్ హిట్స్తో ఇండస్ట్రీని షేక్ చేశాడు. అలాంటి రాజశేఖర్ గారు ఆయన సినీ కెరియర్లో ఎన్నో విభిన్నమైన పాత్రలతో హీరోగా మంచి గుర్తింపు, ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కూడా ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాల్లో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. రాను రాను సినిమా అవకాశాలు తగ్గిపోతున్న నేపథ్యంలోనే రాజశేఖర్ గారు ఆయన సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించి సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కూడా అలరిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి నేపథ్యంలోనే చాలా రోజుల తర్వాత మళ్ళీ తిరిగి షూటింగ్లో పాల్గొంటూ వరుస సినిమా షూటింగ్స్తో చాలా బిజీగా ఉన్న ఆయన దురదృష్టవశాత్తు షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తీవ్రమైన గాయాలతో హాస్పిటల్ పాలు అయ్యాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది అంటూ వచ్చిన వార్త అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. మరి ఇంతకీ ఏం జరిగింది అనే వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే, రాజశేఖర్ గారు ఈ మధ్య కాలంలోనే ఆయన నటిస్తున్న సినిమాల్లో ఒక సినిమా షూటింగ్ కోసం మేడ్చల్కి వెళ్ళడం జరిగిందట. అయితే మేడ్చల్లో షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ని షూట్ చేస్తున్న నేపథ్యంలోనే ఆయనకి తీవ్రమైన గాయాల పాలు అయ్యి ఆయన కాలికి పెద్ద గాయం అవ్వడంతో హుటాహుటిన అక్కడున్న యూనిట్ సభ్యులందరూ హాస్పిటల్కి తరలించారు. అయితే రాజశేఖర్ గారి కాలి పరిస్థితిని చూసి కంగారు పడిపోయిన డాక్టర్లు వెంటనే సర్జరీ చేయాలని, లేకపోతే పరిస్థితి విషమిస్తుంది అని చెప్పడం, దాదాపు 3 గంటల పాటు ఆయన కాలికి సర్జరీ చేసి కాల్లో ప్లేట్లు వేసి గాయానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాలి పరిస్థితిని చూసిన డాక్టర్లు దాదాపుగా 3 నుంచి 4 వారాల పాటు కంప్లీట్ గా బెడ్ రెస్ట్ అవసరమని, కాలుని అస్సలు కదపకూడదని కూడా చెప్పడం జరిగిందట. హాస్పిటల్లో జాయిన్ చేసే సమయంలో రాజశేఖర్ గారి పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ సర్జరీ చేయడం, ఆ తర్వాత ప్రస్తుతానికి ఆయన హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటూ కోలుకున్నారు అంటూ డాక్టర్లు కూడా తెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో అందరినీ షాక్కి గురి చేసింది. మరోపక్క రాజశేఖర్ గారు ఈ మధ్య కాలంలో పలు సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా రాణిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా హీరో శర్వానంద్ గారు నటిస్తున్న బైకర్ సినిమాలో ఓ కీలకమైన ప్రధాన పాత్రలో కనిపిస్తూ ఉన్నారు. ఇక ఆ సినీ షూటింగ్ నేపథ్యంలోనే ఆయన కొన్ని యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్న సమయంలోనే తీవ్రమైన గాయాల పాలు అవ్వడం జరిగింది. ఇక డాక్టర్ల సలహా మేరకు రాజశేఖర్ గారు దాదాపుగా 3 నుంచి 4 వారాల పాటు కంప్లీట్ రెస్ట్లో ఉంటామని, పైగా ఆయన షూటింగ్ కోసం ఇచ్చిన డేట్లని తిరిగి వాయిదా వేయాల్సి ఉంటుందని తెలియజేయడం జరిగిందట. ఓ పక్క విషయం తెలిసిన వెంటనే రాజశేఖర్ గారి అభిమానులు, సన్నిహితులు, ఆయన ఫాలోవర్స్ ఆయన పూర్తి ఆరోగ్యంతో తేరుకోవాలని గెట్ వెల్ సూన్ అని కమెంట్స్ పెడుతున్న వాళ్ళే. అదండి అసలు సంగతి. మరి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ విలక్షణమైన హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని, మంచి ఇమేజ్ని సొంతం చేసుకున్న మన టాలీవుడ్ యాంగ్రీ స్టార్ హీరో రాజశేఖర్ గారు షూటింగ్ సమయంలో తీవ్రమైన గాయాలతో హాస్పిటల్ పాలు అయ్యాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మరి ఏది ఏమైనప్పటికీ రాజశేఖర్ గారు పూర్తి ఆరోగ్యంతో తేరుకోవాలని మనందరం కోరుకుంటూ గెట్ వెల్ సూన్ అని కమెంట్స్ పెట్టేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.